అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. ఏపీ అండ్ తెలంగాణలో మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. చూసారు కదా, మన వాయిస్ వారధి పేపర్లో పొలిటికల్ న్యూస్ కానివ్వండి, అలాగే హెల్త్కి సంబంధించిన స్పెషల్ ఆర్టికల్స్ కానివ్వండి, అండ్ దీంతోపాటు ఇంటర్నేషనల్ న్యూస్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, ఇలా అన్ని రకాల న్యూస్ కవర్ అవుతూ ఉంటాయి. మీకు పేపర్ కావాలనుకుంటే స్క్రీన్ పై కావాల్సిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మనకి వెబ్సైట్ కూడా ఉంది, ఈ పేపర్ వాయిస్ వారధి ఈ పేపర్ అని చెప్పేసి, అది లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఏ విధమైన అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయినా సరే అడ్వర్టైజ్మెంట్స్ కోసం సంప్రదించగలరు. అలాగే మీ బర్త్డే విషెస్ కానివ్వండి, అలాగే రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, సో ఇట్లా ఏ విషెస్ అయినా కూడా అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఒకసారి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వాయిస్ వార్త. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే మావోయిస్ట్ పార్టీకి భారీ దెబ్బ, డీజీపీ ఎదుట లొంగిపోయిన ప్రధాన నేతలు. లొంగిన వారిలో దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, జగన్, గంగన్న. 40 ఏళ్ల అజ్ఞాతానికి వీడ్కోలు పలికిన మావోయిస్టులు. కేవలం ఇక 11 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని వెల్లడి. మావోయిస్ట్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు భారీగా లొంగిపోయారు. సో దాని గురించి న్యూస్ చూస్తున్నాము. సో డీజీపీ ఎదుట లొంగిపోయారు. సో ఇంకా ఒక 11 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. సో దాని గురించి ఒక న్యూస్. అలాగే సీఎం రేవంత్ను కలిసిన ఉద్యోగ సంఘాలు. ఆరోగ్య బీమా పథకాలపై హర్షం, సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు. సో దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. జిహెచ్ఎంసీలోనూ పాగా వేస్తాం, ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అండ్ సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే 2 ఏళ్లుగా దేవాదుల నుంచి 1 ఎకరా పారలేదు. దాని గురించి హరీష్ రావు మాట్లాడుతున్నారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. మావోయిస్ట్ పార్టీకి భారీ దెబ్బ, ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. మీ అరాచకాలను ఇక సహించేది లేదు అంటున్న కేటీఆర్. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. భారత్ను అమెరికాకు అమ్మేశారు అంటున్న రాహుల్ గాంధీ. దాని గురించి ఒక న్యూస్. అండ్ థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే త్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 గ్రోత్ ఎక్స్ 2026 సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు. ప్రతి ప్రాంతాన్ని వృద్ధి పథకంలోకి నడిపించాలన్నదే మా అజెండా అంటున్న శ్రీధర్ బాబు. దాని గురించి ఒక న్యూస్. మీ సేవ మొబైల్ ఆఫ్ ప్రారంభం, బస్ టికెట్ పొందే సౌకర్యం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. నైపుణ్యాభివృద్ధి అభివృద్ధి వ్యూహం, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి. పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళిక. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. ఫోర్త్ పేజ్లో చూసుకున్నట్లయితే ప్రజల పాలిట పాలకూట విషం. సో రీసెంట్గానే రాజమండ్రిలో కల్తీ పాలు తాగడం వల్ల మరణాలు అయితే సంభవించాయి. దాని గురించి ఒక న్యూస్, అంటే స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ న్యూస్లో వైకాపా హయాంలో కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూల తయారీ. మహాపాపం పేరిట లడ్డు కల్తీపై అసెంబ్లీలో బాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. దాని గురించి చూస్తున్నాం న్యూస్. గణపతి ఆచూకీ కనుగొన్న పోలీసులు. నేపాల్ ప్రవాసంలో ఉన్నట్లు గుర్తింపు. అండ్ మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి గణపతి ఆచూకీ పోలీసులు కనుగొన్నారంట. సో నేపాల్ ప్రవాసంలో ఉన్నట్లు గుర్తించారంట. దాని గురించి ఒక న్యూస్. ఫిఫ్త్ పేజ్లో చూసుకున్నట్లయితే జనరల్ న్యూస్. ఎంతకాలం ఉంటానో తెలీదు అంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అంటున్నారు. నన్ను చంపడానికి అందరూ కాచుకున్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అలాగే ఇరాన్తో ఉద్రిక్తతల వేళ అమెరికా యుద్ధ నౌకలో టాయిలెట్ వార్. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. ఏ సమ్మిట్లో కాంగ్రెస్ నిరసనలు, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు చిబ్ అరెస్ట్. 6th పేజ్లో చూసుకున్నట్లయితే సరైన పద్ధతిలో వాడితే అద్భుత ఫలితాలు. సోషల్ మీడియా గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. సో విద్యార్థులు కానివ్వండి, ఎవరైనా సరే సరైన పద్ధతిలో వాడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయంట సోషల్ మీడియా గురించి. అండ్ దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. అలాగే సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం ద్వారా ఆడపిల్లలు పుట్టిన తర్వాత నుంచే వారి భవిష్యత్తుకు ఆర్థిక పునాది వేయడానికి అవకాశం లభిస్తుంది. సో సుకన్య సమృద్ధి యోజన గురించి, సో దాని ప్రయోజనాల గురించి ఒక ఆర్టికల్ చూస్తున్నాం. ముఖ్యంగా ఇది మహిళలకు, అంటే ఆడపిల్లలకు కేంద్రం తీసుకొచ్చిందనమాట ఈ పథకం. అండ్ దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ అయితే చూస్తున్నాము. సో దాని ప్రయోజనాలు ఏంటి, సో ఎట్లా జమ చేయాలి అంతా కూడా. అండ్ 7th పేజ్లో చూసుకున్నట్లయితే
ఏఐతో ముందు పోయే ఉద్యోగాలు ఇవే. సో ప్రస్తుతం ఏఐ అనేది వస్తుంది కాబట్టి ముందు పోయే ఉద్యోగాలు ఇవే అని చెప్పేసి ఆంథ్రోపిక్ సీఈఓ అంటున్నారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్, సెన్సెక్స్ 1069 పాయింట్లు డౌన్. బుమ్రాతో అప్పుడు బౌలింగ్ చేయించి ఉండాల్సింది అంటున్న మహ్మద్ కైఫ్. సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3లో బ్యాటింగ్కు రావాలి. ఇర్ఫాన్ పఠాన్. సెంచరీ బాదిన హ్యారీ బ్రూక్. పాక్ ఓటమి, సెమీస్కు ఇంగ్లాండ్. ప్రస్తుతం స్పోర్ట్స్ న్యూస్ అయితే అవి. అండ్ సినిమా న్యూస్ చూసుకున్నట్లయితే కేరళ స్టోరీ మూవీపై హైకోర్టు విచారణ. ముందుగా కోర్టులో చిత్ర ప్రదర్శనకు ఆదేశం. సో ఇందులో మతపరమైన సీన్స్ ఉన్నాయి కాబట్టి సో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని చెప్పేసి హైకోర్టులో ముందు చిత్ర ప్రదర్శన చేయాలి అని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. సో దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము, కేరళ స్టోరీ 2కి సంబంధించింది. అలాగే వారణాసి కోసం జార్జియాకు మహేష్ బాబు. సో వారణాసి షూటింగ్ కోసం జార్జియాకు మహేష్ బాబు వెళ్తున్నారు. దాని గురించి ఒక న్యూస్. గళ్ళాలు పట్టుకున్న మహేష్ బాబు, రాజమౌళి. సో ప్రస్తుతం ఒక ఏఐ పిక్ అనేది బాగా వైరల్ అవుతుంది, రాజమౌళిది, మహేష్ బాబుది. సో అది ఏఐ జనరేటెడ్ పిక్. దాని గురించి చూస్తున్నాం. అండ్ అలాగే యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోని కాజల్ అగర్వాల్. సో కాజల్ అగర్వాల్ గురించి కొంచెం స్పెషల్ స్టోరీ చూస్తున్నాము. సో జీవితాంతం రుణపడి ఉంటానంటున్న నాని దర్శకుడు ఎమోషనల్ పోస్ట్. సో నాని పుట్టినరోజు సందర్భంగా శ్రీకాంత్ తోదల ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సో ది ప్యారడైజ్ మూవీకి సంబంధించిన దర్శకుడు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే జోరు మీద ఉన్న కిరణ్ అబ్బవరం. సో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం జోరు మీద ఉన్నారు. అంటే రీసెంట్గా తీసిన మూవీస్ అన్నీ కూడా హిట్ కావడం వల్ల సో ఆయన ప్రస్తుతం జోరు మీద ఉన్నారు. దాని గురించి ఒక స్టోరీ చూస్తున్నాం. అలాగే కల్కి 2 షూటింగ్లో బచ్చన్, కమల్ హాసన్. సో కల్కి 2 మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. దాంట్లో కొన్ని పిక్స్ అనేవి వైరల్ అవుతున్నాయి. అందులో బచ్చన్, కమల్ హాసన్ ఉన్నారు. సో దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. సో ఇవి ఇవాల్టి న్యూస్. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.